చూడటానికి. పోయిన నెలంతా అన్ని వారాల్లో కూడా పేలగా ఉంది మన సండే స్కూల్. చాలా వరకు డల్గా నడిచింది. అయినప్పటికీ కూడా 100 మందా 1000 మందా కాదు, అక్కడ ఒక్కరు ఉన్నా చాలు. ఒక్కరి ఆత్మ కొరకైనా దేవుడు పరితపిస్తాడు. కాబట్టి ఇంతమంది వచ్చారన్నది డజన్ మ్యాటర్. ఒక్క పర్సన్ ఉన్నా సండే స్కూల్ నడుస్తుందమ్మా. అర్థమవుతుందా? అది మన దేవుళ్ళలో ఉన్న గొప్పతనం. సరే, మనం ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాము. ఈరోజు ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? ఏ కాలంలో ఉన్నాం? వెరీ గుడ్. న్యూ క్లాస్ వాట్ ఈస్ యువర్ నేమ్? మాన్యత. వాట్ ఈస్ యువర్ నేమ్? మాన్యత. ఓకే, నెక్స్ట్ ఈషిత. మాన్యత, ఈషితకి గట్టిగా క్లాస్ కొట్టండిరా. మనం ఏ కాలంలో ఉన్నాము అంటే సమాధానం చెప్పట్లేదండి. ఏ కాలంలో ఉన్నాం? ఎండాకాలంలో ఉన్నాం కదా. అంటే వర్షాకాలం రావాలి, కానీ ఇంకా ఋతుపవనాలు వస్తూ ఉన్నాయి. సరే, ఈ ఎండాకాలంలో ప్రతి జీవికి, ఎండాకాలం అనే కాదు, ఎప్పుడూ కూడా ప్రతి జీవికి చాలా ముఖ్యమైనది ఏంటి? ఒక జీవి అంటే మనుషులనే కాదు, పక్షులనే కాదు, జంతువులనే కాదు, ఈ యొక్క భూమి పైన ప్రాణంతో ఉన్న ప్రతి జీవి కూడా బ్రతకాలి అంటే ప్రధానంగా ఏం కావాలి? వెరీ గుడ్. న్యూ క్లాస్ టు ఆరుష్. క్లాస్ ఇవ్వండి. ఏం కావాలి? నీళ్ళు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ 2 గంటలు ఉంటారు. 2 గంటల్లో ఏమైనా ఆహార పదార్థాలు తీసుకుంటారా? 2 గంటలు ఉండనివ్వండి, 3 గంటలు ఉండనివ్వండి. కానీ ప్రతి అర్ధగంటకు ఒకసారి మేము ఏం తీసుకోమని చెప్తూ ఉంటాం మీకు? మంచినీళ్ళు తాగండి అని చెప్తూ ఉంటాం కదా. నీటి యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. మరి మన బైబిల్లో నీటి యొక్క ప్రస్తావన ఏమన్నా ఉంది అంటారా? చెప్పండమ్మా. నీటి యొక్క ప్రస్తావన మన బైబిల్లో ఎక్కడైనా ఉందా? చెప్పండి. బైబిల్ క్వశ్చన్ తీసే కదా ఇది కూడా. బైబిల్లో నీటి ప్రస్తావన ఎక్కడైనా ఉందా? అసలు నీటి ప్రస్తావన ఉందా లేదా? ఉంది. ఎక్కడుంది? ఆదికాండంలో ఉంది. ఏ నిమిత్తం ఉంది? మోషేకు. వెరీ గుడ్. పట్టుకున్న పాయింట్ చెప్పు. మోషేకు. సరే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈరోజు దేవుడు మన బైబిల్లో యేసయ్య చేసినటువంటి నీటిని వాడుకొని చేసిన 7 అద్భుతాల గురించి ఈరోజు మనం చూద్దాం. ఎన్ని అద్భుతాలు చేశారు అంటే చాలా చేశారు. వాటిలో కొన్ని మనం ఈరోజు చూద్దామంటారా? మీరు ఆల్రెడీ జీసస్ మిరాకిల్స్ నేర్చుకున్నాం కదా మనం. దాంట్లో యేసయ్య చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఏంటమ్మా? నీటిని ఏం చేశారు ఆయన? నీటిని ఏం చేశారు పిల్లలు? నీటిని ఏం చేశారు కదా? నీటిని ఫస్ట్ మిరాకిల్ ఏంటి? గుర్తులేదా? మర్చిపోయారా? వాటర్ ఇంటూ వైన్. కానాను పెళ్లి విందులో దేవుడు ఏం చేశారు? నీటిని ద్రాక్షారసంగా మార్చారు. మరి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఆంటీ మరి దేవుడు నీటిని ఉపయోగించుకుంది ఒక కొత్త నిబంధన గ్రంథంలోనేనా అంటే మనం చాలా స్ట్రాంగ్గా చెప్పొచ్చు నో. ఎందుకని? పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడు నీటిని ఉపయోగించుకున్నాడు. నీటిని ఉపయోగించి ఎన్నో అద్భుతాలు చేశారు. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ మనం నీటిని ద్రాక్షారసంగా చూడడం అనేది మొదటి అద్భుతంగా చెప్పచ్చు. ఇక్కడ ఇది యేసు చేసిన మొదటి అద్భుతం. ఏ స్థానంలో చేశారమ్మా? ఏ ప్రాంతంలో చేశారు ఈ అద్భుతం? కానా పెళ్లి విందు. ఎక్కడ చేశారమ్మా మొదటి అద్భుతం? కానా పెళ్లి విందు. కానా పెళ్లి విందులో దేవుడు ఏం చేశారు? నీటిని ద్రాక్షారసంగా మార్చారు. నీటిని ఏం చేశారమ్మా? ద్రాక్షారసంగా మార్చారు. చూడండి, ఇది యేసుక్రీస్తు యొక్క శక్తి.
మొదటిసారిగా మనకి తెలియపరుస్తుంది, నిరూపించింది దేవుని యొక్క శక్తి. అక్కడ ఉన్నటువంటి 6 బాణలలో పరిచారకులు దాని నిండా పొర్లిపోయేంతగా నీళ్లు నింపినప్పుడు యేసయ్య వెళ్ళి ప్రార్థన చేసి చెప్పగా ఆ నీరంతా కూడా ఏమైపోయిందన్నా చక్కటి ద్రాక్షారసం అయిపోయింది. అంటే ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి అంశము దేవుని శక్తిని ఆశ్రయించాలి. ఏం ఆశ్రయించాలమ్మా? దేవుని శక్తిని. మీరు ఎవరైనా ఎప్పుడైనా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మంది దగ్గరికి వెళ్తారు కదా, అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి, అక్క దగ్గరికి, తమ్ముడు దగ్గరికి, ఇంకా ఎక్కువ వినాలి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు కదా. కానీ అన్నిటికంటే ముందుగా మనం ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. ఎందుకని మనం క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క శక్తిని తెలుసుకోగలమై ఉన్నాము. అది ఉదాహరణగా మనకి ఇది కనిపిస్తుందమ్మా. రెండోది నీటి మీద నడవడం. రెండో అంశం ఏంటి? నీటి మీద నడవడం. మొదటి అంశం ఏంటి? నీటిని ద్రాక్షారసంగా మార్చడం. రెండోది నీటి మీద నడవడం. ఇది కూడా ఏ నిబంధనలో కనిపిస్తుంది మనకి? ఏ నిబంధనలో కనిపిస్తుంది? న్యూ టెస్ట్మెంట్ లోనే కనిపిస్తుంది, కొత్త నిబంధన గ్రంథంలోనే కనిపిస్తుంది. ఎక్కడ ఏ సందర్భంలో దేవుడు నీటి మీద నడిచారు అంటే, ఎప్పుడైతే ఈ శిష్యులందరూ కూడా పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తుఫాను చేత రేపబడి వచ్చినప్పుడు, ఆయన నీటి మీద నడుస్తూ వచ్చినప్పుడు ఆయన యొక్క శిష్యులు చూసి ఏమనుకున్నారు? భూతమేమోనని భయపడ్డారు. కానీ దేవుడు కాదు నేనే అని చెప్పినప్పుడు వెంటనే ఆ శిష్యుల్లో దుడుకు పేతురు శిష్యులు ఉన్నారు కదా, ప్రభా నువ్వే అయితే నేను కూడా నీటి మీద నడుస్తాను అన్నప్పుడు పేతురు నడవగలిగాడా లేదా? నడిచాడు ముందు. కానీ తర్వాత నన్ను ఏమనుకుంటున్నారు, నేను బాగా నడుస్తున్నాను కదా, అందరూ నా గురించి గొప్పగా అనుకుంటున్నారా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏమైపోయాడు? మునిగిపోవడం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయము, మనకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. చెప్పండమ్మా నాతో పాటు అందరూ. మనుషులకు అసాధ్యమైనవి చెప్పాలి. మనందరి స్వరం విప్పి దేవుడి గురించి గొప్పగా చెప్పుకోవాలి. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సమస్తము సాధ్యమే. గట్టిగా చెప్పండి. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సమస్తమును సాధ్యమే. తర్వాత ఎప్పుడైతే దేవుడు చూడనా, మరి ఇప్పుడు మనం కొత్త నిబంధన గ్రంథంలో చూసుకున్నాం కదా, పాత నిబంధన గ్రంథంలో ఒక అంశాన్ని చూద్దాం. ఎప్పుడైతే ఈ యొక్క మోషేని ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించమని పంపించినప్పుడు వాళ్ళందరినీ కూడా వాగ్దాన భూమిలోకి నడిపించడానికి వస్తున్నప్పుడు వారికి దాహం అన్నది అందదన్నమాట, నీరు అన్నది అందదు. అప్పుడు వాళ్ళందరూ కూడా మోషే మీద సలుగుతారు. మోషే యొక్క ఒకే ఒక ఆయుధం కర్ర, ఆయన చేతి కర్ర. అర్థమవుతుందమ్మా? అటువంటి సందర్భంలో చూడగా ఇశ్రాయేలును అరణ్యాత్రలో ఉన్నప్పుడు దాహంతో అల్లాడుచుండగా దేవుని ఆదేశానుసారం, ఎవరి ఆదేశానుసారం అమ్మా? దేవుని యొక్క ఆదేశానుసారం మోషే తన కర్రతో బండలు కొట్టగా దాని నుండి సమృద్ధిగా నీరు ప్రవహించాయి. ఈ అద్భుతం మనకు బైబిల్లో కనిపిస్తుంది. చూడండి, ఈ అంశం మనకి నిర్గమాకాండము రాసుకోండి. నిర్గమాకాండము 17వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఓపెన్ యువర్ బైబిల్స్, ఆల్ ఆఫ్ యు. ఓపెన్ యువర్ బైబిల్. నిర్గమాకాండం, నిర్గమాకాండం ఎక్సోడస్ 76. ఎవరి వర్స్ కాదు, మన రిఫరెన్స్ ఏం చెప్పుకున్నామో అది జస్ట్ వర్స్. చూడండి, ఇశ్రాయేలీయులు రెఫీదీములో ఉన్నప్పుడు
కొట్టారు. అలా బండను కొట్టినప్పుడు బండలో నుంచి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు మనం చాలా మంది సముద్రం పక్కన కానివ్వండి, అక్కడ నదుల పక్కన చాలా రాళ్ళు ఉంటాయి కదా, అవి ప్రతిరోజు ఎన్నో సంవత్సరాలుగా నీళ్ళల్లో నానుతున్నటువంటి రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళని నువ్వు వెళ్ళి పగలగొడితే ఇవి ఇన్ని సంవత్సరాలుగా నీళ్ళల్లో ఉన్నాయని రాళ్ళల్లో నీళ్లుంటాయా? బండలో నీళ్లుంటాయా? కానీ చూడండి, దేవుని యొక్క మాట ఎంత గొప్పది అంటే మోషేకి ఒక్కసారి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఏమని? నువ్వు నీ చేతి కర్రతో ఒక్కసారి ఆ బండని కొట్టు. ఒక్కసారి కొట్టాలి, రెండోసారి కొట్టకూడదు. కొట్టినప్పుడు ఆ బండలో నుంచి ఏమొచ్చాయమ్మా? నీళ్ళు వచ్చాయి. ఆ బండలో నుంచి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. ఎస్మా ఎక్సోడస్ 76, నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం. ఒకసారి అందరూ కూడా చూడండి. అది గొప్ప అద్భుతాలు, నీటితో చేసిన అద్భుతాలు. చెప్పండి, ఈరోజు మన ప్రధాన అంశం ఏంటమ్మా? నీటితో చేసిన అద్భుతాలు. ఎవరు చేశారు నీటితో అద్భుతాలు? యేసయ్య చేశారు. అందుకు ముందుగా చెప్పుకున్న అంశం ఏంటి? మొదటి అంశం ఏంటి? కానాను పెండ్లి విందు. రెండో అంశం ఏంటి? నీటి మీద నడవడం. మూడో అంశం ఏంటి? బండ నుండి నీరు రావడం. నాలుగో అంశం చూడండి, ఇందాక వచ్చినప్పుడు నీళ్లు పారబోసారు పిల్లలు కదా, అదంతా మనం మాపింగ్ చేసుకోవడం, తుడుచుకోవడం అలా జరిగింది. అప్పుడు మీరు అలా ప్రవహిస్తున్న నీటిని అటెళ్ళు ఇటెళ్ళు అని మీరు ఆ నీటికి డైరెక్షన్ ఇస్తే అవి మారుతాయా? మీరు చెప్తే మారుతాయా? నేను వచ్చేసి వర్షం పడుతుంది, చెయ్యి బయటకు పెట్టి ఏ వర్షమా ఆగిపో అని అన్నాను అనుకోండి, ఆగిపోయిద్దా? అవునా? నాకు అంత చెప్తుందా? లేదు, మనం చెప్తే ఆగదు వర్షం. నీరు ప్రవహిస్తున్నటువంటి నీటికి మనం ఒక ఆర్డర్ వేసి నువ్వు ఆగిపో అని చెప్తే ఆగిపోదు. కానీ దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం, ఎర్ర సముద్రాన్ని ఎన్ని పాయలుగా చేశారమ్మా? 2 పాయలుగా చేశారు. తర్వాత అంశం ఏంటి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం. ముందు నోట్స్ రాసుకోండి, అందరూ కూడా ఓపెన్ నోట్బుక్. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, వాటర్ని వైన్గా మార్చడం. రాసుకున్నారా ఫస్ట్ పాయింట్? సెకండ్ బుక్స్ తెచ్చుకోలేదా? చూడండి. తర్వాత ఇప్పుడు చెప్పుకుంది మనము ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం. ఇది నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఉంది. ఎక్కడుందా? నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఉంది. తర్వాత ఈ యొక్క అంశం చెప్పుకొని ఆపుకుందాము. దేవుడు తుఫానుని ఆపడం. ఏమాపారనా? తుఫానుని ఆపడం. ఇది మనకి మార్కు సువార్త 4th చాప్టర్ 35 to 41. అర్థమవుతుందా? మార్క్ 4th చాప్టర్ 35 to 41లో ఉన్నటువంటి అంశంలో మనకి దేవుడు తుఫానుని ఆపడం అనే విషయం. ఈరోజు దేవుడు నీటితో చేసిన గొప్ప అద్భుతాలను గురించి తెలుసుకుందాం. ఒక నీటిని వాడుకొని దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశారే. సిస్టర్, ఒక నిమిషం.